ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ లోకి వచ్చి సేఫ్ షాప్ బిజినెస్ లో ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చిన వ్యక్తి గురించి మీకు మాట్లాడతాను, మీకు చూపిస్తాను కూడా డైరెక్ట్. మీ అందరికి తెలుసు, ఈరోజు రేవతి చెల్లి కాంటెస్ట్, హైలాండ్ కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. ఎస్ఆర్ నో? ఏమయ్యారు? ఏమయ్యారండి? కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. ఈ కాంటెస్ట్ విన్నర్ కాకముందు వా వాళ్ళ హస్బెండ్ కి ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే, ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు ఆర్పి సార్, రత్నంపులి. అనుకోకుండా ఒక 3 ఫీట్ పర్సన్ గా పరిచయం చేసుకున్నాడు. ఉన్నాడా ఆర్పి సార్? ఉన్నాడా లైవ్ లో ఆర్పి సార్? గురుజీ జై హో గురుజీ, గుడ్ మార్నింగ్. చెప్పుడే గారు, రేవతి చెల్లికి ఈ అవకాశం ఎలా వచ్చింది, వాళ్ళ హస్బెండ్ కి నువ్వు ఎలా పరిచయం ఏంటో నీ మాటలో చెప్పు, నేను చెప్పడం కానీ. గురుజీ జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. అక్కడ అమరావతిలో బైక్ ఫైనాన్స్ దగ్గరికి మేము వెళ్ళాం గురుజీ. శంకర్ గారి ఆఫీస్కి వెళ్ళాం గురుజీ. శంకర్ గారి ఆఫీస్ లో బైక్ ఫైనాన్స్ అమౌంట్ ఈఎంఐ కట్టడానికి కూర్చొని మాట్లాడుతున్నాను గురుజీ. మాట్లాడుతుంటే ఇంతలోనే ట్రాక్టర్ మీద ఈఎంఐ తీసుకోవటానికి మళ్ళీ రీఫైనాన్స్ తీసుకోవటానికి రవీంద్ర గారు వచ్చారు గురుజీ. అమౌంట్ ఏదో అవసరం అయ్యి అమౌంట్ తీసుకోవడానికి వచ్చారు గురుజీ. ఒక 50,000 తీసుకోవడానికి వచ్చారు. కూర్చుంటే ఆ అమౌంట్ పెద్ద అమౌంట్ అని చెప్పి తీసుకురావడానికి బ్యాంక్ కి వాళ్ళ అతన్ని అటెండర్ పంపించారు, బయటికి బ్యాంక్ పంపించారు అమౌంట్ తీసుకురావడానికి. పంపించి గ్యాప్ లో మా ఇద్దరిని కూర్చోబెట్టి, అబ్బాయి మన తెలిసిన వాళ్ళు రత్నం అని తెలిసిన వాళ్ళు మంచిగా బాగుంటారు, ఇద్దరు భార్య భర్తలు, ఒక చిన్నది ఒక ట్రై చేసుకుంటున్నారు, నీకు ఉపయోగపడిద్ది ఇను అని చెప్పి రెఫర్ చేశాడు ఇది శంకర్ గారు. రెఫర్ చేసి స్నాక్స్ పెట్టి గ్యాప్ లో మీ ఇద్దరు నువ్వు చెప్పు ఈయన వింటాడని చెప్పారు. అలా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఆ ప్లాన్ అనేది వాళ్ళకి నచ్చింది గురించి. ఫస్ట్ థింగ్ మన రవీంద్ర గారికి బాగా నచ్చింది గురించి. నచ్చేలోకినే సరే బాగుంది, మాకైతే నచ్చింది, ఫ్యూచర్ బాగుంటది, ఒకసారి మా ఇంటికి వెళ్ళి మా మిస్సెస్ తో కూడా చెప్పాలి, వస్తారా ఇంటి దాకా అన్నారు. ఎందుకు రారని చెప్పి ఇంటికి పంపించారు గురుజీ. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ మిస్సెస్ గారు రేవతి గారు కూడా విన్నారు. ఇక అలా బిలీవ్ చేశారు గురుజీ. ఆ తీసుకున్న 50,000 3 డీడీలకి అమౌంట్ కట్టేశారు. చూడండి, మొత్తం 4 డీడీలు ఇచ్చారు గురుజీ. మన స్వామి గురుజీ సపోర్ట్ తీసుకొని 4 డీడీలు క్లోజ్ చేశాను. సూపర్. హిస్టరీ రికార్డు గురుజీ. 3 డీడీలు ఒకే రోజు క్లోజ్ అవుతాయి. చూడొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ పాజిటివ్ గా ఏదైతే మనం ఆకర్షిస్తామో దేవుడు వచ్చేస్తాడు. ఈరోజు రవీంద్రబాబు సారు మన మధ్యలో లేడు, కానీ ఆయన ముందే ఊహించాడు సేఫ్ షాప్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య ఎలాంటి లైఫ్ తీసుకోబోతున్నాడు ముందే ఊహించాడు. ముందే ఊహించడం బట్టి సో ఆయన జాయిన్ అవ్వడంతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా జరిపించేసి నెక్స్ట్ వాళ్ళ అప్లైనర్లో స్వామిదాస్ని, శ్రీనివాస్ని సపోర్ట్గా తీసుకెళ్ళి ర్యాంక్ 1 కూడా అయిపోయారు. ర్యాంక్ 1 అయిపోయినాక ర్యాంక్ 1 సెలబ్రేషన్ కూడా జరిగినాయి. ఆ ర్యాంక్ 1 సెలబ్రేషన్స్ లో ఆయన మాట్లాడే మాటలు చాలా వండర్గా ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన పక్కా ఎలా చెప్పాడు ముందే ఈ విషయాలన్నీ అని అనిపిస్తుంటాయి. ఈరోజు ఆయన భూమి మీద లేడు, చనిపోయి మేబీ 11 నెలలు అవుతుంది. రేపు జూన్కి 12 ఇయర్స్ 1 ఇయర్ అవుతుంది. బట్ చూడండి, ఆయన బతుకున్నప్పుడు ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నప్పుడు స్వామిదాస్ వెళ్ళి సెలబ్రేషన్ చేశాడు. స్వామిదాస్ వెళ్ళి సెలబ్రేషన్ చేశాడు. అప్పుడు ఆ టైంలో అలా కాదు, ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలని చెప్పి రవీంద్రబాబు సార్ పని చేయకపోవడం మాత్రం ఖచ్చితంగా పని చేయాలి. డీడీ అనేది ఇవాళ కాదు రేపు ఏదో రోజు. చూడండి, ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, సేఫ్ షాప్ లో ఖచ్చితంగా పని చేయాలన్నాడు ఆయన. నేను చెప్పట్లా, రవీంద్రబాబు సార్ చెప్తున్నారు. సేఫ్ షాప్ లో ఏం చేయాలంట? పని చేయాలి. ఈ రోజు నేను చెప్తుంటే మీరు ఏదో అనుకుంటారు, కానీ నేను కాదు, రవీంద్రబాబు సార్ కూడా అదే చెప్తున్నాడు. ఈరోజు స్వర్గంలో ఉన్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ ఆవిడకి హైలాండ్ వినేందుకు మనం కంగ్రెస్ చెప్తున్నాము. ఇది కూడా చూస్తా ఉంటాడు ఆయన, రవీంద్రబాబు సార్. సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ సెలబ్రేషన్. ఇది కేవలం సేఫ్ షాప్ అని మాత్రమే. చూడండి, కరోనా వల్ల సేల్స్ తగ్గించింది. నేను జాయిన్ అయినప్పుడైతే లెఫ్ట్ ఒక 39, రైట్ ఒక 39. సార్ మీ ఫీలింగ్ చెప్పండి. రవీంద్ర సార్ మాట్లాడండి. చాలా హ్యాపీగా ఉందండి.
యాక్చువల్గా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు మా పెళ్ళి కూడా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు చెప్తున్నాడు 12 సంవత్సరాల క్రితం పెళ్ళైందంట. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్ళైన ఆలోచన మాకు అనే భావన కలుగుతుందని చెప్తున్నాడు. రైట్. తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ సెలబ్రేషన్. ఇది కేవలం సేఫ్ షాప్ అని మాత్రమే బిగ్ లాబ్స్. ముఖ్యంగా వచ్చేసి సేఫ్ షాప్లు అనేది నేను ఒకటి చెప్తాను అందరికీ కూడా, ఇది గ్రూప్లో నేను అందరికీ కూడా. మీరు థింగ్ ఏంటంటే మనం వర్క్ చేసే చెల్లి కెమెరా ఆన్ చేసుకోండి. రేవతి చెల్లి మీరు కూడా, రేవతి చెల్లి కెమెరా ఆన్ చేసుకోండి. రాకపోవడం తప్పు కాదండి, పని చేయకపోవడం మాత్రం తప్పు. మరి ఖచ్చితంగా పని చేయాలి. డీడీ రావటం రాకపోవడం తప్పు కాదండి, పని చేయాలంటున్నాడు రవీంద్రబాబు సార్. ఏం చెప్తున్నాడు? డీడీ రావడం రాకపోవడం కాదు, తప్పు కాదు, పని చేయాలని చెప్తున్నాడండి. అనేది ఇవాళ కాదు రేపు ఏదో రోజు వస్తుంది, కానీ ఖచ్చితంగా మనం కమిట్మెంట్ పని అయితే చేయాలి. డీడీ ఇవాళ కాదు రేపు వచ్చింది, కానీ ఖచ్చితంగా మనం కమిట్మెంట్ పని చేయాలని చెప్తున్నాడు. చేసుకుని పోతా ఉంటే ఏదో నాడు గొప్పవాళ్ళం ఉంటాం. ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా ఫ్రెండ్ అండ్ గోవింద్ భూమి మీద నేను చెప్తున్నాను, ఎప్పుడు చాలా మంది నేను చెప్పుకుంటాను, నాకున్న బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే ఫస్ట్ గోవింద్. అది చెప్తున్నాడు, భూమి మీద నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో బోడియా అని ముందే ఫిక్స్ చేయించాడు దేవుడు. ఎందుకంటే బోడియా ఈ రోజు ఆయన పవర్ లైన్ లో ఉన్నాడు. ఇప్పటికీ ఎప్పటికి కూడా అదే మర్చిపోయేది కాదు, అది ఆ రిలేషన్ అది కలిసిపోయేది కాదు. కానీ జన్మలు కూడా ఈ సేఫ్ షాప్ రుణపడి ఉంటానండి. ఎందుకంటే సమాజంలో జన్మలకు రుణపడి ఉంటా అంటున్నాడు రవీంద్రబాబు సార్. ఖచ్చితంగా జన్మలకు సేఫ్ షాప్ ఉంటానుండి. సేఫ్ షాప్ మనందరూ కూడా రుణపడి ఉంటాం. డబ్బు మాత్రమే మనిషిని విలువల్ని పెంచాలన్నా తగ్గించాలన్నా డబ్బు మాత్రమే చేసిందండి. మంచితనం క్యారెక్టర్ అనేది ఒక ఎత్తు అయితే, ఎంత మంచితనం ఉన్నా ఎంత క్యారెక్టర్ ఉన్నా కూడా డబ్బు లేకపోతే మనిషి అనేవాడు అది చాలా తక్కువలో ఉన్నట్టే. రవీంద్రబాబు సార్ చెప్తున్నాడు, సమాజంలో మంచితనం క్యారెక్టర్ కంటే కూడా డబ్బు కూడా ఇంపార్టెంటే. ఎంత మంచితనం ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా సరే విలువ ఇవ్వదు, మనకు డబ్బు ఉంటేనే విలువ వచ్చింది అని చెప్తున్నాడు. ఇది కూడా అధిగమించాలంటే ఆ స్థాయికి రావాలంటే ఒక సేఫ్ షాప్ లో మాత్రమే సాధ్యం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, సేఫ్ షాప్ లో మాత్రమే సాధ్యం అని చెప్తున్నాడు రవీంద్రబాబు సార్. ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ చెప్తున్నాడు, ఒకప్పుడు నేను చెయ్యొద్దు బయటకు రావద్దు అనేవాడిని. దానికి కారణం ఏంటంటే ఆడకూతురు ఉదయం పొద్దున్న లేచి పొద్దున్నే లేచి పని చేసుకోవాలి, మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం అక్కడ పని చేయాలి, మళ్ళీ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ సాయంత్రం 7 మళ్ళీ పని చేసుకోవాలి, మళ్ళీ మేము బయటకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మనం సఫర్ చేయాలి. ఇంత జాగ్రత్త నీకు వద్దు, నువ్వు ఇంట్లో పని చేసుకో, పగలు మొత్తం రెస్ట్ తీసుకో, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మా వర్క్ చేయాలి కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో అని చెప్పండి. ఎంత కష్టాలు ఉండి ఇన్ని బాధలు ఉండి, కానీ పరిస్థితులు అనేవి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెని తన ఇష్టానికి వదిలేశాను. తను కష్టపడి పని చేస్తుంది, కంపల్సరీగా ఒక స్థాయికి వచ్చిందని నేనైతే నా పెళ్లి సపోర్ట్ ఉంది. తను వచ్చింది అంటే మేమందరం ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టే. ఇంకోటి మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టం. సో చూడొచ్చు, రవీంద్రబాబు సార్ వీడియో మొత్తం ఉంటుంది, తర్వాత మీకు పంపిస్తారు చూడొచ్చు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఈరోజు నాకు చాలా వండర్గా అనిపించింది అనమాట. ఈరోజు లేకపోయినా సరే ఆయన చెప్పిన మాటలన్నీ సేఫ్ షాప్ గురించి ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే, పని చేస్తేనే డబ్బులు వస్తాయి, మనం పని చేయాలి, కష్టపడాలి, మనసు కష్టపడితే లైఫ్ ఏం కాదు. అండ్ వాళ్ళ ఆవిడ గురించి వాళ్ళ పిల్లల గురించి చెప్పాడు. ఖచ్చితంగా సేఫ్ షాప్ ద్వారా మా లైఫ్ మారిపోయిందని మాకు నమ్మకం ఉంది. మా డ్రీమ్స్ నెరవేర్చాలనుకుంటున్నాము, ఖచ్చితంగా జరుగుతాయి. సేఫ్ షాప్లో మాత్రం సాధ్యం అవుతుంది, ఇంక వేరే దగ్గర సాధ్యం కాదు అని ఆ రోజు చెప్పాడు. థ్యాంక్ యూ సేఫ్ షాప్, నిజంగా థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ గ్రేట్ అప్లయన్స్. మన అప్లయన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈరోజు ఇంత మంచి అట్మాస్ఫియర్లో మనందరం సక్సెస్ అవుతున్నట్టే కారణం సేఫ్ షాప్. ఈరోజు రవీంద్రబాబు సార్ లేకపోయినా సరే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ రేవతి మేడం ప్రతి కాంటెస్ట్ విన్ అవుతున్నారు. పోయినసారి బ్యాంకాక్ విన్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ హాయ్లాండ్ విన్ అయ్యారు. ఖచ్చితంగా ఇలానే ర్యాంకులు అచీవ్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ప్లాటినం కూడా దగ్గరలో ఉన్నారు, తర్వాత గోల్డ్ అయిపోతారు. ఖచ్చితంగా అందరికీ ఒక రోల్ మోడల్గా రవీంద్రబాబు సార్ పేరు సేఫ్ షాప్ ఉన్నంతకాలం సేఫ్ షాప్ కంటిన్యూ ఉంటుంది. చిరస్థాయిగా రేపొద్దున రవీంద్రబాబు సార్ గురించి చెప్పుకుంటుంటారు అందరూ. దిలీప్ సారు, దుడ్డి లత మేడం వాళ్ళ గురించి ఎలా చెప్తున్నారు అందరూ. ఫ్యూచర్లో మనం దుడ్డి లత మేడం, దుడ్డి దిలీప్ కుమార్ వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం, ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సిన అవసరం. రవీంద్రబాబు సారు రేవతి మేడం గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. 3 జనరేషన్ సెక్యూరిటీ, 3 జనరేషన్ నామినీ. సో మనకి ఈ బిజినెస్ ద్వారా దొరుకుతుంది అనమాట. ఎస్ఆర్నో టీం వర్క్, టీమ్ సపోర్ట్ అనేది
జరుగుతుంది. సో మరి వీళ్ళందరికీ ఎవరైతే రేవతి మేడం అప్లైనర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, సో నీరేష్ అప్లైన్స్ ఆర్పి సార్ కానీ, ఇంద్రజ మేడం వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, బుల్లా శ్రీకాంత్ సార్ అండ్ మాధుర్య మేడం, అండ్ అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అప్లైనర్ అనమాట ఎరా శ్రీనివాస్ గారు అండ్ పైన స్వామిదాస్ గారు, సో అలానే పైన ఉన్న నరేష్ గురించి అందరు కూడా, సో మనందరి తరపు నుంచి బిగ్ కంగ్రాచులేషన్ చేద్దాం. మరి ముఖ్యంగా సో వాళ్ళ హస్బెండ్ డ్రీమ్ ని తను తీసుకొని, వాళ్ళ హస్బెండ్ ఒక చిన్న కళ అన్నాడు, ఆ కళని ఎట్లా నిజం చేయాలి, సో వాళ్ళ ఆయన కోరుకున్న విధంగా మంచి లైఫ్ తీసుకోవాలి, డైమండ్ కావాలి, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తూ, సో ఈ రోజు ఎంతో మంది లేడీస్ రోల్ మోడల్ గా ఉన్న రేవతి చెల్లి కోసం ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా సో అన్మిట్ చేసుకొని అందరూ క్రాస్ లైన్ అప్ లైన్ డౌన్ అయినట్టు ఎవరు లేకుండా అందరూ కూడా మనం కంగ్రాచులేషన్ చేద్దాం. సో బిగ్ కంగ్రాచులేషన్ టుడే గ్రేట్ లెజెండ్ లీడర్ డైనమిక్ లేడీ లయన్. మన అప్లైన్స్ తరపు నుంచి, మన గ్రేట్ సక్సెస్ తరపు నుంచి, అలానే టీమ్ తరపు నుంచి రేవతి మేడం అండ్ రవీంద్ర బాబు సార్ కోసం కూడా బిగ్ కంగ్రాచులేషన్ చెప్తాం. బిగ్ క్లాస్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could? సో రైట్, సో అందరూ కూడా బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి. అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్ మేడం రేవతి మేడం. బిగ్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ రేవతి మేడం. కంగ్రాచులేషన్స్ రేవతి మేడం. సో రైట్, సో కంగ్రాచులేషన్ రేవతి చెల్లి. సో ఇప్పుడు మీరు జస్ట్ సింగిల్ గా విన్ అయ్యారు. కప్పుల్ గా విన్ అవ్వడానికి 1600 కావాలి. మీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, మీరు కప్పుల్ గా విన్ అయితే మీ ఇద్దరు పిల్లలు కూడా మీకు హాయిలాండ్ ట్రిప్ తీసుకునే ఛాన్స్ ఇస్తారు. ఇంకా ఇవాళ రేపు టైం ఉంది. సో ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీ ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని రావాలి. సో రేవతి మేడంకి కంగ్రాచులేషన్ చెప్పడం కోసం వాళ్ళ అప్లైన్స్ వాళ్ళని మనం ఇన్వైట్ చేద్దాము. సో ముందుగా నీరేష్ అప్లైన్ ఆర్పి సార్ ఇంద్రజ మేడం వెల్కమ్. ఆర్పి సార్, పర్మిట్ తీసుకుంటాయి కదా గురుజీ. గురుజీ జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. కంపల్సరిగా మేము హార్ట్ఫుల్ గా రేవతి మేడం వాళ్ళకి ఫుల్ సర్వీస్ ఇస్తాం గురుజీ. ఎప్పుడంటే అప్పుడు మా ఫోన్ లో మాట్లాడుతానే, ఎప్పటికప్పుడు మాట్లాడుతానే చేస్తానే ఉన్నాం గురుజీ. సర్వీస్ కూడా ఫస్ట్ నుంచి కూడా రేవతి మా సొంత సిస్టర్ లాగా చేస్తా ఉంటాం గురుజీ. కంపల్సరిగా మా సర్వీస్ రేవతి మేడం వాళ్ళకి ఉంటది గురుజీ. సో రైట్, కంగ్రాచులేషన్ చెప్పండి ఆర్పి సార్. గురుజీ ఇంకోటి ఏంటంటే, మమ్మల్ని రేవతి మేడం రవీంద్ర గారు కలిపిన శంకర్ గారు కూడా రీసెంట్ ఫోన్ చేశారు గురుజీ. అయితే బాగా వెల్ షెటిల్డ్ వాళ్ళు, ఫైనాన్సర్ వాళ్ళు, వెల్ షెటిల్డ్ వాళ్ళు కూడా దీంట్లోకి వస్తాము అని చెప్పేసి వీళ్ళ బ్యాంకాక్ వెళ్ళిన వీడియోస్ అవన్నీ చూశారండి గురుజీ. అదే విధంగా మా ర్యాంక్ అవటం అవన్నీ చూశారు గురుజీ. కంపల్సరిగా డీడీ ఇస్తా అన్నారు గురుజీ. ఆ డీడీ కూడా మేము కంపల్సరిగా అది రేవతి గారు వాళ్ళకే ఇవ్వాలి గురుజీ. స్వామి గురుజీ కూడా చెప్పారు కంపల్సరిగా అది అటు సైడే చేస్తాం. థ్యాంక్ యూ గురుజీ. కంపల్సరిగా మేము సర్వీస్. రైట్, గాడ్ బ్లెస్ యు. సో నీది కూడా కంప్లీట్ చేసేదాకా రేపు నీకు కూడా అప్రిషియేషన్ జరగాలి, సరేనా? కంపల్సరీ చేస్తాను. ఇంద్రజీ మాట్లాడండి, రేపు దాకా టైం ఉంది మనకి. గురుజీ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. ముందుగా రేవతి మేడం కి బిగ్ కంగ్రాచులేషన్ గురుజీ. చాలా ఆనందంగా ఉంది గురుజీ. రేవతి మేడం అయితే నేనైనట్టే ఉంది. తప్పకుండా గురుజీ, మేము విన్నాయి, మాతో పాటు మా టీం కూడా విన్ చేస్తాం గురుజీ తప్పకుండా. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ చెల్లి. సో నెక్స్ట్ శ్రీకాంత్ సార్, మాధుర్య మేడం వెల్కమ్. రాలేదు శ్రీకాంత్ సార్. టైగర్స్ మాధుర్య
రైట్, వెల్కమ్ చెల్లి, మధుర చెల్లి, శ్రీకాంత్ సార్. జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. పెనల్ ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ మార్జీ. సో ముందుగా కంగ్రాచులేషన్స్ రేవతి మేడం. సో మంచి హార్డ్ వర్కర్, మంచి వర్క్ చేస్తారు. సో కమిట్మెంట్ తీసుకున్నారంటే కమిట్మెంట్ 100% గురించి అన్నట్టు సో కంపల్సరీ కమిట్ క్లోజ్ చేస్తారు. సో మంచిగా మేము కూడా 100% సర్వీస్ ఇచ్చి, సో మా తరపు నుంచి మేము ఇవ్వాల్సిన సర్వీస్ మంచిగా ఇచ్చి మేడం సో ముందు తీసుకెళ్తాం మేడం 100%. ఇప్పుడు బాధ్యత గురూజీ బాధ్యతగా ఉన్నారు కాబట్టి, బట్ కొంచెం మేము మీ దగ్గరికి రావడం లేట్ అవుతుంది. డెఫినెట్గా కంపల్సరీగా మేము కూడా బాధ్యత తీసుకొని సో నేను ఇవ్వాల్సిన సర్వీస్ ఇచ్చి సో మంచిగా ముందుకు తీసుకెళ్తాం మేడం. సో థ్యాంక్ యూ గురూజీ, కొట్టి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ రైట్, సార్. గాడ్ బ్లెస్ యు టైగర్. ఉన్నారా మాధురి మేడం, ఉన్నారా? లేదు, బయట ఉన్నారు. సో రైట్, నెక్స్ట్ గ్యారా శ్రీనివాస్ గారు, వెల్కమ్. Moorji, thank you, Moorji. Thank you so much, Moorji. Congratulations, Ravindra sir and Revati madam. Congratulations. Thank you, Moorji. ఈ రోజు బిజినెస్ లో నిలబడ్డామంటే సో మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్, మీరు ఇచ్చే గైడెన్స్, మీరు ఇచ్చే సపోర్టింగ్ Moorji. ఇటు స్వామి గురి సపోర్ట్, నరేష్ Moorji గైడెన్స్ తో ముందుకెళ్తున్నాం Moorji. పవర్ ఆఫ్ టీమ్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ చేపిస్తూ ముందుకెళ్తాం Moorji. థ్యాంక్ యూ Moorji. థ్యాంక్ యూ సో మచ్ Moorji. థ్యాంక్ యూ Moorji. సో రైట్, గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ స్వామిదాస్ గారు. థ్యాంక్ యూ మామూలు అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ చెల్లెమ్మా. కంపల్సరీగా మీరు ఇలానే టార్గెట్లు, ప్రతి టార్గెట్ విన్ అవుతూ మాకు చెప్పినట్టు ఉంటాను అనమాట. ప్రతి టార్గెట్లో మీ పేరు అనేది రావాలని చెప్పన్నారు. అలానే ప్రతి టార్గెట్ అనమాట షార్ట్ టైంలో థాయిలాండ్ కాదు, ఇప్పుడు అంటే థాయిలాండ్ కూడా విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ చెల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ గురుజీ. సో నెక్స్ట్ సంజయ్ మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. కంగ్రాచులేషన్స్ మేడం, రేవతి మేడం. సో మీరు అనుకున్న ప్రతి ఒక్క డ్రీమ్ మీ సార్ ఏదైతే సెటప్ నుంచి కోరుకున్నారో అలాంటి బ్యూటిఫుల్ లైఫ్ మీ పిల్లలకి ఇచ్చేంత వరకు ప్రతి టార్గెట్ విన్ అవ్వాలి, ప్రతి లెవెల్ అచీవ్మెంట్ జరగాలి, తొందరగా డైమండ్ అవ్వాలి. డైమండ్ తో కాదు, యూనివర్సల్ క్రోన్ అంబాసిడర్ దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మేడం. సో ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత కొంచెం అవకాశం కల్పించినందుకు మేడం. రైట్, అట్లానే బోడీ సార్తో కూడా మాట్లాడుతాం. బోడీ సార్ వెల్కమ్. రవీంద్ర బాబు సార్ వెళ్తూ నాకున్న బెస్ట్ ఫ్రెండ్ బోడీ అని చెప్పేసి నీ గురించి చెప్పాడు. బోడీ గారు వెల్కమ్. బోడీ గారు. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ గుడ్ మార్నింగ్ గురుజీ. షేప్ షాప్ అవకాశం నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ని అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రవీంద్ర గారు నా గురించి హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా విషయాలు తెలుసుకొని నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఆయన చివరి నిమిషాల్లో కూడా నేను చూసి అప్పుడు మీరు ఫాలోఅప్కి వచ్చారు గురించి ఆశ్చర్యపోయాను. సో మీరు అందరం కలిసి అప్పుడు మా గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చెల్లికి మాట ఇచ్చాము. అందరం సపోర్ట్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా నేను డైమండ్ అవుతాను, వాళ్ళ ఫ్యామిలీ కూడా డైమండ్ అవుతారు గురించి. నేను ఖచ్చితంగా షేప్ షాప్ లో నిలబడతాను. కొంచెం నాకు సొంత పనుల వల్ల నేను ఆగిపోయాను, కొద్దిగా స్లో అయ్యాను. ఆగిపోవడం ఇంకా కాలేదు, స్లో అయ్యాను. అవి కూడా అయిపోతుంది 2-3 రోజుల్లో. ఖచ్చితంగా నేను డైమండ్ అవుతాను. రవీంద్ర గురించి, రవీంద్ర ఆలోచనలకి నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్, గాడ్ బ్లెస్ టైగర్. సో రైట్, ఇక రేవతి చెల్లి వెల్కమ్. మీరు మాట్లాడండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి. ఎలా అనిపిస్తుంది? మరి ఈరోజు హైలాండ్ విన్ అయ్యారు. సో ఇంకా హైలాండ్ కాదు, బ్యాంకాక్ కూడా విన్ కావాలి. ఇవాళ రేపు మధ్యాహ్నం దాకా టైం ఉంది కాబట్టి ఇంకో 1600 బీవీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇద్దరు పిల్లలను కూడా తీసుకునే ఛాన్స్ మీకు ఇస్తాం. ఓకేనా? వెల్కమ్ చెల్లి, మాట్లాడండి. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జూమ్ లో ఉన్న అందరికీ థ్యాంక్స్ అండి. గురుజీ, ముందుగా సేఫ్ షాప్ లో నేను నిలబడ్డానంటే మీ అందరి సపోర్ట్ గురుజీ. మీరు కానీ స్వామి గురుజీ, శ్రీనివాస్ గురుజీ, అలాగే మా అప్లయన్స్ శ్రీకాంత్ సార్, ఆర్తి సార్, అలాగే నరేష్ గురుజీ, ప్రతి ఒక్కరి గురుజీ నేను మా సార్ లేకపోయినా ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేస్తానే ఉన్నారు గురుజీ. వర్క్ ఎలా చేయాలి, నేను ఆగిపోయినా కానీ నాకు కొంచెం టీం రావట్లేదు, ఆగిపోయినా కానీ ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తూ గైడ్ లైన్స్ తీసుకుని నడిపిస్తున్నారు గురుజీ. అలాగే మా సార్ గురించి చెప్పాలి గురుజీ మెయిన్. ఎందుకంటే
తను లేనిదే ఈ సేఫ్ షాప్ లో నేను అసలు ఉండేదాన్ని కాదు. ఆ రోజు ఆయన విని అక్కడే వదిలేకుండా మళ్ళీ మా మేడం కూడా చెప్పడం తీసుకురావడం గొప్ప విషయం. విన్న వెంటనే మళ్ళీ జాయిన్ అవ్వకూడదు, అది వేరే మనీ వేరే చోట కట్టాల్సిన మనీ ఇందులో కట్టారు గురూజీ. చాలా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు గురూజీ, ఇప్పుడు డబ్బులు ఎందుకు అనుకున్నా. కానీ ఆ రోజు ఆయన ఎందుకు జాయిన్ చేశారో తెలియదు. కానీ ఇప్పుడు సేఫ్ షాపే మాకు, సేఫ్ షాప్ వల్ల మేము హ్యాపీగా ఉంటున్నామంటే, బయట ఎన్నో బాధలు, బయట ఎక్కడికి వెళ్ళినా కానీ వర్క్ చేసినా కానీ బాధగానే ఉంటుంది. కానీ సేఫ్ షాప్ ఫీల్డ్లోకి వచ్చామంటే ఆ బాధ అంతా పోయి హ్యాపీగా వర్క్ మీదే ఫోకస్ పెట్టి పెడతాం. కాబట్టి నేనైతే సేఫ్ షాప్ వాతావరణంలో చాలా హ్యాపీగా ఉంటున్నాను గురూజీ. అలాగే నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. మా వారు రేపు ఇవాళ యాక్సిడెంట్ జరిగిద్ది అన్న రోజు కూడా మాట్లాడి పొద్దున్న కూడా సేఫ్ షాప్ గురించి చెప్పారు గురించి. మనం సక్సెస్ అవ్వాలంటే, మన లైఫ్ లో మంచి లెవెల్ కి వెళ్ళాలంటే సేఫ్ షాప్ ఒక్కటే మార్గం. సేఫ్ షాప్ లేనిది, సేఫ్ షాప్ లేకపోతే మనం అంత లెవెల్ కి వెళ్ళలేము, ఎలాగైనా మనం చేయాలని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళ గురించి. ఆయన ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ని లాస్ట్ వరకు నేను ఖచ్చితంగా డైమండ్ అయ్యే వరకు నేను నిలబడతాను గురించి. మధ్యలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా గానీ ఆ ఛాలెంజెస్ తట్టుకొని నిలబడతాను గురించి. ఎందుకంటే మా ముందు మీరు సక్సెస్ అవుతున్నారు, మిమ్మల్ని చూసి మీరు ఏదైతే మాటలో నడుస్తున్నారో దాంట్లో మేము నడిచి ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాను గురించి. అలాగే ఇప్పుడు వచ్చిన టీం గురించి ముఖ్యంగా చెప్పాలి వాళ్ళ గురించి గురించి. ఎందుకంటే నాకు టీం నిలబడట్లేదు అని అనుకున్న టైంలో ఖచ్చితంగా తులసి మేడం, ప్రకాష్ సార్ వీళ్ళు వచ్చారు గురించి. ఖచ్చితంగా వాళ్ళు నన్ను నమ్మొచ్చారు గురించి. బయట వాళ్ళందరూ ఏమంటున్నారంటే మా పట్టింది, ఎందుకు చేస్తున్నారు మీకు అందరూ నిలబడి చేస్తున్నారు గురించి. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి చూసి మేడం వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు నిలబడ్డారు గురించి. నన్ను గారి గురించి మేము థాయిలాండ్ కి ట్రై చేస్తున్నాం, ఖచ్చితంగా థాయిలాండ్ విన్ చేస్తాను గురించి. ఖచ్చితంగా లాస్ట్ వరకు నిలబడి గురూజీ వాళ్ళ సపోర్ట్ తో, మీ సపోర్ట్ తో మేము సక్సెస్ అవుతాం గురూజీ. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఇదివరకేమో తెలియదు కానీ గురించి ప్రతి ఒక్కరు నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు గురించి. బయట వాళ్ళు ఏమో తెలియదు కానీ సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరు సిస్టర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడుగుతా ఉంటారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, నన్ను ఎంతగా అభిమానిస్తున్నందుకు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గ్రేట్ చెల్లమ్మ. సో ఇలానే కంటిన్యూగా సేఫ్ షాప్ లో అన్ని అచీవ్మెంట్లు చేస్తూ రవీంద్ర బాబు సార్ పేరుని నిలబెట్టుకుంటూ ఆయన ఏదైతే డ్రీమ్ కన్నారో డైమండ్ షిప్ తీసుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యి సో ఆల్ ఇండియాలో రవీంద్రబాబు సార్ని ఒక రోల్ మోడల్ గా చూపించే విధంగా, ఆయన పేరు అందరూ చెప్పే విధంగా సో నువ్వైతే నిలబడి చెల్లి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గ్రేట్. సో గ్రేట్ టైగర్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి రవీంద్రబాబు సార్ కోసం, కోసం బిగ్ క్లాస్. సో ఇదనమాట ఈరోజు జూమ్.